నా పేరు ఆర్ అల్వాల్ రెడ్డి, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, మామ్నా డిస్టిక్. అయితే ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల విషయంలో సరి అయిన న్యాయం చేయలేదని, వాళ్ళ భూములు పక్క పట్టేదారుల ధరణి పేరుతో మోసాలు చేస్తున్నారనే పేరుతో పబ్లిక్ అంతా వాళ్ళకు రివర్షన్గా కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే ఈరోజు రైతులకు సరి అయిన ఇప్పుడు ఇది బీమా కానీ, ఇప్పుడు ఇది రైతు బంధు కానీ, రుణమాఫీ కంప్లీట్ 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పి ఇప్పటి వరకు కంప్లీట్ చేయని తెలియదు. చాలామందికి రుణమాఫీ ఆగిపోయింది. ఇంకోటి ఇప్పుడు బోనస్ అని పేరు చెప్పింది కానీ ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చిండ్రో, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చిండ్రో బహిరంగంగా ప్రకటన చేయమనండి. అప్పుడు రైతులకు లెక్క ఉంటుంది. ఇస్తున్నామని ప్రకటన ఒక్కటి చేస్తే సరిపోదు. రైతులకు ఇలా మీరు డబ్బులు ఇవ్వకపోతే రేపు పొద్దుగల మొన్న టీఆర్ఎస్కు వచ్చిన గతే రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి లోకల్లో ఉండే రెవెన్యూ అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు సరియంగా స్పందించడం లేదు. ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటున్నాయి తప్ప ప్రజలకు ఏం చేస్తున్నారని ఇలా ఒక ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేరంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా మేము 3వ రోజు అవుతుంది, కనీసం లోకల్గా వచ్చి ఒక్కసారి ఒక ఎమ్మెల్యే తరపు మనిషి వచ్చి కనీసం పలకరియడానికి వస్తలేరంటే ప్రజల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే రైతుల సమస్యలు పట్టించుకోకపోతున్నట్టే మీ యొక్క మన వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నా రైతు సంఘం ఇప్పుడు నేను చెప్తాను సార్, 3 రోజులు అవుతుంది వీళ్ళు కూర్చొని బాధితులు. కనీసం ఎమ్మెల్యే రాకపోయినా ఎమ్మెల్యే తరపు మనిషి అన్న వచ్చి అడగాలి, ఫోన్ చేసి తహసీల్దార్నన్నా ఫోన్ చేసి అడగాలి కదా. మరి ఏం పట్టించుకున్నట్టు? కనీసం పత్రికల్లో వస్తుంది, టీవీలలో వస్తుంది, ఏ సోషల్ మీడియాలో వస్తుంది. మరి ఏం చేస్తున్నట్టు? మరి మీరు రైతులను పట్టించుకోకపోతే రేపు రైతులు మిమ్మల్ని వెనక్కి పంపించరా? ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోరా? ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఒక్క రేవంత్ రెడ్డి ఒక్కడే చేయడు, అందరూ సరిగా చేయాలి. ఆయన ఒక్క ప్రకటనలో కాదు, లోకల్లో ఉండే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా విజిట్ చేయాలి. తహసీల్ ఆఫీసులలో, మండల కార్యాలయాల్లో, అన్ని ఆఫీసులలో ఇచ్చేసి రైతులకు ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వాలి. అసలు కనీసం అధికారులు పనిచేయడం లేదు అంటే మీరు ఆలోచన చేయండి. గ్రౌండ్లో సక్సెస్ కాలేకపోతే రేపు ప్రజలు తిప్పికొడతారు. మీరు ఈ జాగ్రత్త. గ్రౌండ్ లెవెల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చూడాలి. రైతుల కనీసం అధికారుల దగ్గరికి వస్తే ఒక్కడు పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకుంటలేరు చెప్పాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అట్లా చెప్పకుంటే ప్రజలు తిప్పికొట్టరా? ఎట్లా వచ్చింది అట్లా పోండి అని. కాబట్టి దయచేసి గ్రౌండ్ లెవెల్లో రాండి. ఎవరికి ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరికైనా న్యాయం జరుగుతుందా, వాళ్ళు చేస్తున్నారా చేస్తలేరా ఒక్కసారి వచ్చి చూడండి. కాంగ్రెస్ వాళ్ళు రైతుల యొక్క హక్కులను హరిస్తే రైతు సంఘం ఆధ్వర్యంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? నేను ఇంకా వచ్చే వారంలో ధర్నా చౌక్లోనే కూర్చో రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఒక్కొక్కటి విడదీసి చెప్తా. ఇప్పుడు నేను 2 సంవత్సరాలుగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చూడదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే సంవత్సరం నుంచే రాజాపూర్లో నువ్వు ఏ ఫైల్ తీసుకుపోయి సార్ ఇట్లా అన్యాయం జరిగిందంటే పడేస్తారు తప్ప పట్టించుకోరు. కనీసం కలెక్టర్ దానికి ప్రజావాణిలో ఇస్తే కూడా పట్టించుకోరు. 1కి 10 సార్లు గొంతు పట్టి అడిగితే తప్ప కలెక్టర్లు స్పందించడం లేదు. కాబట్టి ప్రభుత్వము బయట ప్రకటనలు కాదు, గ్రౌండ్లో ఉండే ఎమ్మెల్యేలు, మండల కింది క్యాడర్ మొత్తం వచ్చి తహసీల్ ఆఫీసులు ఏం చేస్తున్నాయి, ఎండిఓ ఆఫీస్ ఏం చేస్తుంది, రైతులకు ఏమైనా న్యాయం చేస్తుందా లేదా ఒక్కసారి చూడండి. మీరు రైతులకు న్యాయం జరుగుతుందని నమ్మితే మీకు రేపు గెలుస్తారని నమ్మకం పెట్టుకోండి. ఈ రైతుల బాధలు మీరు వినకపోతే రేపు మీ బాధలు కూడా ఎవరు వినరు. ఇది లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.